గురించి మాట్లాడాలని చెప్పేసి ఇక్కడికి ఇచ్చేసాను. కేవలం మన ఆటో వాళ్ళు చాలామంది కొంతమంది తాగి డ్రైవ్ చేయడం వల్ల, కస్టమర్లతో అసభ్యంగా మాట్లాడడం వల్ల మన ఆటో వాళ్ళ సేవలని ఎవరూ గుర్తించడం లేదు. ఎందుకంటే మన అంబులెన్సు చాలామంది డ్రైవర్స్ ఉన్నారు, అంబులెన్సు కొన్ని దగ్గరలకే వెళ్తుంది, కానీ మన ఆటోలు ప్రతి సందు గల్లీలకి పోతుంది. పోయి ప్రతి ఒక్కరిని ఆపదలో ఉండే వాళ్ళని అందరికీ మనము చాలా సహకరిస్తున్నాం, కానీ మన సేవలను ఎవరూ గుర్తించడం లేదు. కాబట్టి కొంతమంది డ్రైవర్ల వల్ల మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము. అటువంటి వారు దీనికెల్లా మానేసి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ క్రమశిక్షణ పాటించి మన మేడం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఫాలో కావాలి. అదేవిధంగా మేడం గారు మాకు నంద్యాలలో ఎక్కడైనా సైడు కాపి జనాలను ఎక్కిస్తున్నా కానీ మన ట్రాఫిక్ వాళ్ళు ఫోటోలు కొట్టడము, ఫైన్లు వేయడము జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చే 15,000 రూపాయలకు మేము సంవత్సరం ఏడాదిగా ఆ ఫైన్లు కట్టడమే మా జీవితం పోతుంది. కాబట్టి దయచేసి ట్రాఫిక్ వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని సైడ్ కాపకుండా మేము ఎక్కడ తోలాలి, టౌన్లో తోలకుండా బయట ఎక్కడ తోలాలి, ఊరి బయట తోలాలంటే తోలేం కదా. మన ఆటోలు టౌన్లోనే తోలాలి. కాబట్టి మేము టౌన్లో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఉన్నా కానీ కొంతమంది వల్ల మాకు ఫైన్లు వేసి ఈ 15,000 సంవత్సరం పొడుగుతా ఫైన్లు కట్టడమే జరిగిపోతుంది. కాబట్టి అటువంటి ఫైన్లు వేయకుండా మాకు కొంచెం ఉపాధి కల్పించాలని మరీ కోరుకుంటున్నాము. అదేవిధంగా పోలీసు వారైతేనేమి, ట్రాఫిక్ వారైతేనేమి కొంచెం మా ఆటో వాళ్ళతో దురుసుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ మేము ఏదైనా మాట్లాడితే మా మీదనే రిటర్న్ తిరిగి కేసులు పెడుతున్నారు. కాబట్టి అటువంటివి మళ్ళా వృద్ధి కాకుండా మీరు చేస్తారని మరీ కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం మాకు అమ్మఒడైతేనేమి ప్రతి ఒక్కటి మంచిగా చేస్తుంది. కాబట్టి మా ఆటో వాళ్ళని కానీ గుర్తించాలని కోరుకుంటున్నాం మేడం. ప్రతి ఒక్కరూ మేము అంబులెన్స్ డ్రైవర్లలాగానే మేము కానీ కొంతమంది సేవలు చేస్తున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు అయితేనేమి, వికలాంగులకు అయితేనేమి కొంతమంది ఉచితంగా ఆటోలు తోలుతున్నారు. నిజమా కాదన్న ఆటో వాళ్ళు చేతులెత్తండి. కాబట్టి ప్రతి ఒక్కరు మా ఆటో వాళ్ళని కానీ గుర్తించాలని, మమ్మల్ని కానీ ఒక మనుషుల్లా చూడాలని కోరుకుంటున్నాం మేడం. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మన కూటమి ప్రభుత్వం వారికి, మా ఆటో సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.